మేషరాశి అమ్మ మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి అశ్వని భరణి కృత్తిక ఒకటో పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రమతో బాధ్యతతో కార్యక్రమాలు మొదలు పెడతారు. రోజు ప్రారంభమే శ్రమ గౌరవం మొదలైనవి అధికంగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలు కూడా ఒకటి అధికంగా ఉన్నాయి. ప్రయాణ సందర్భంలో వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, అలాగే జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు, వృత్తి యొక్క అభివృద్ధి కొరకు నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటితో ఈరోజు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రయాణాలు, దాంతోపాటుగా విద్యా సంబంధమైన ప్రయాణాలు, విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేసే విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దానికి సంబంధించిన విషయాల్లో అంటే దూర ప్రదేశాలు వెళ్ళడానికి వృత్తికి సంబంధించి కానీ విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ లాభదాయకమైన ఆలోచనలు, లాభదాయకంగా కొన్ని అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే దూర ప్రయాణాలు, వాటికి సంబంధించిన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలో ముఖ్యంగా ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాలకి, అనుకోని కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవ్వడానికి మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. మీడియేటర్షిప్ వల్ల కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో, అంటే ఏదైనా వృత్తి చేయడానికి చేసే కార్యక్రమాల్లో, కొత్త వృత్తులలో కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ వ్యక్తులతో మాట పట్టింపులు కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ ఉండే అవకాశం ఉందంటే వీలైనంత వరకు అనవసర విమర్శలకు కానీ ఇబ్బంది పడే వాతావరణంలో ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దానికి సంబంధించి మీరు వెంటనే అతిగా రియాక్ట్ అవ్వడం లాంటివి కానీ చేయకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తుల సమూహంలో ఉన్నప్పుడు, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులు అని తెలిసినప్పుడు అవతల వాళ్ళకి వీలైనంత వరకు మౌనం వహిస్తూ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు.